హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్యం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే గుడ్డమ్మ అయితే డ్రిప్ వేయడానికి వస్తున్నాం. ఇవన్నీ సామాన్ తీసుకొని ఆటోలో తీసుకొచ్చి మేము నడుచుకుంటూ సామాన్ ఎత్తుకోతున్నాం. ఈ గుడ్డమ్మ చూపిస్తా. ఇంట్లో అయ్యాయి పని అయితే కొత్త సిస్టమ్ వచ్చింది. అదే బట్టర్ పైప్ తోటి హోల్స్ కొట్టి దానికి కొత్త కరెక్షన్ చేయబోతున్నాం. ఇవాళ అది ఎలా ఉంటుందో ఈరోజు మన వీడియో అయితే చూపిస్తా. చూడండి, ఇక మన గుడ్డం కూడా చూపిస్తా. చూడండి, ఇంట్లో అయితే చేయాలి పని. ఇదంతా మనదే ఫ్రెండ్స్. ఇప్పటిదాకా చెప్పినా కదా, ఇది వచ్చేసి ఈ పైప్కి హోల్స్ వేసి చేస్తారు ఇప్పుడు. అంటే ఇది నేను కూడా ఎప్పుడు చూడలేదు కొత్తగా. మీరు కూడా చూడకపోతే ఎలా చేస్తున్నామో కామెంట్ కూడా చేయండి కొంచెం. ఇంకా ఈ పైప్కే ఇలా పరిస్థితి. మనకు దీనికి ఒక హోల్ కొట్టేది కూడా పంచ్ వేరే ఉంది. చూద్దాం. వీటికేమో వేరే లెక్క కొడతారు, దానికి వేరే లెక్క కొడతారు. ఎలా అయితే చేస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు ఇంకా సామాన్ అన్నీ తెచ్చినాం. ఆడకొని ఈడకొని బెండగా తెచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసుకుని మెయిన్ పైప్ పర్వాలేదు కదా. పైప్ పర్వాలేదు. ఎట్లా ఇప్పుదామే ఇంకో రావాలి. ముందుకోమా ఇట్లా గుంజుకోనా. ఇలా అయితే మంచిగా విప్పుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా అయితే పైప్ అయితే గుంజుకొస్తున్నాను నేను. అయిపోయిందా మరి ఎట్లనే ఎటు ఇటు బందుకా? ఇప్పుడు కొడదాం చూడు. నువ్వు కొత్త సిస్టమ్ కదా, కష్టం ఎందుకైతే దానికి పంచి వచ్చింది ఒకటి సపరేట్ ఐటమ్ ఉంది దానికి. ఇది అంటు పెడుతుంది ఆయన పోల్చు కొట్టిన దగ్గరికి అయితే తీయనా. నువ్వు జేసీ పెట్టి లోపలికి వేసి అయ్యే పిక్తుండే. అంటుకోదు కదా నీళ్ళు పోయేటప్పుడు. ఎక్క సరిపోలేదేమో. ఆడ కొనలో పోతే అయిపోయి నాకు తెలిసి. ఇంతకే రావాలనుకున్నా మీరు. ఇవి ఎన్ని మీటర్ల బండి ఇది? దాని మేము స్టిక్కర్ ఉందా? 50 మీటర్ల. మరి 50 మీటర్లు 60 మీటర్లు దొరకపోయినా బెండ్ ఉండదు అట్లా. చాలు అంతే. గింతే ఈ చెట్టు కడికే లెక్క గిట్లే ఇక. అరే మళ్ళా గడేసేమ్రా. ఓళ్ళు ఉల్టా అయితేరా మళ్ళా కట్టేసి వేసి ఇట్లా ఇట్లన్నా చక్కగా అట్లా రా. ఇవో ఉల్టా పడుతుంది. ఈడ ఒకటి పడుతుంది, దూరం ఒకటి పడుతుంది, దగ్గర ఒకటి పడుతుంది. ఈ బట్టర్ పైప్ అంతా గమ్మత్ ఉంటుంది. ఆయన కొత్త సిస్టమ్. మీరు ఎప్పుడు చేసారా ఈ మోడల్? మీరు అవునా? చూసిన దీని ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్. కొత్తగానే చేయబోతున్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు చక్కగా అయింది. రైట్. ఇప్పుడు చక్కగా ఉంది. బరాబర్ చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇటు గింతేనా? ఇటు గింతే ఇక. గిట్లా ఇక కొంచెం అటు గిట్ అంటే ఏం లేదు ఇక. నీ అవి ఎప్పటికుండేది ఏమో చుట్టి పెడితే అయిపోయాయి. పక్క వేసి పారదంగా ఏ ఆల్రెడీ వేసుకుంటే రావు పోవు. మనం చేసుకుంటూ ఉండాలి కదా. మనకు ఉందిగా జాగా. ఆడింత ఉన్నది కాబట్టి ఆడింత చేసుకుంటే అయిపోయా టైం పాస్. ఫైల్ కట్ ఇస్తా కొలతకు. ఇక దీంతో ఓలు వేసుడా. ఇప్పుడు మొత్తం పెడతావా లోపలికి? ఓలు పడ్డది ఇప్పుడు అయిపోయింది ఇక. చూడు ఫ్రెండ్స్, ఇది అయితే హోల్ అయితే పడ్డది. అయితే మనం ఇట్లా దీన్ని ఓపెన్ చేసి ఇట్లా చేసి ఇక కొంచెం వెడల్పు వేసి ఇలా వాచర్ ఇట్లా పెట్టి వచ్చింది. హోల్ కరెక్ట్ వచ్చింది. గింతేనా హోల్ ఇప్పుడు? ఇది వాచర్ ఇట్లా పెట్టుకుని సరేనా? అన్ని పెడనట్లే మళ్ళీ సేమ్ ఆ పైపు పెట్టాడు ప్లానింగ్ మొత్తం. ఇప్పుడు ఇదే 2500 అసేపు రాకపోనా మరి అదే అయిపోగానే మరి అయిపోయినాక ఇట్లా పక్క చేసే వాళ్ళు దీన్ని చుట్టుకొని మళ్ళీ పెట్టుకుంటే ఖరాబ్ అవుతుందన్నా. ఏముందిరా పెద్ద సుతారం ఏముంటుంది. తొందరనే అవుతుంది. అంత తొందరనే అవుతుంది.
ఇప్పుడు నాకు ఎంత తీసుకున్నా హోల్ పడుతుందా పంచు? జైన్ మాత్రం ఇచ్చినా అయిపోయి ఇట్లా అనుకుంటే దీనికి జైన్ మాత్రం తీసుకుని అయిపోయింది. జైన్ వాచర్ పని చేయదు. జైన్ వాచర్ బిట్లేదు కదా మళ్ళీ మనకు. దీనికి పెద్దగా అది అవుతుంది. రాదు రాదు రాదు. ఐదు ఎంత అట్లా ఎవరికైనా చెప్తే పైసలు పెట్టి కొనుకొచ్చినాక వాళ్ళు ఏమన్నా అంటే బాధ అనిపిస్తుంది. అతికేసుకొని దీనికి అడ్డం ఇట్లా పైప్ ఎండ తెచ్చుకొని అట్ట వేసుకుంటే సూపర్ పని చేస్తున్నావు. నాకు ఆలోచన అయ్యో మంచిగా ఇది మంచిగా చుట్టుకోవచ్చు. చుట్టుకో ఇట్లా చుట్టుకుంటే వీటిలో అవి ఏం కాదు వాటికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక ఇలా అయితే బట్ట పైప్ అయితే కొనుక్కొచ్చాం మేము. అంటే బట్ట పైపే కానీ కాకపోతే ఏంటంటే కొంచెం అందులోనే కొంచెం స్టాండర్డ్గా ఉంది. ఈ బెండ్ వచ్చేసి 60 మీటర్ ఉంటుంది. 60 మీటర్ బెండ్ తెచ్చినాం. మాకు ఇంతే లెంత్ ఉంది కాబట్టి ఇంత తెచ్చుకున్నాము. అయితే వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మాకు 2400 పడ్డది. ఇక సేమ్ మామూలుగా మనకి ఈ వైట్ పైప్కి అయితే ఎలా చేస్తామో అలానే హోల్స్ వేసి ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది అయితే మనకు కొత్త మోడల్ అని చెప్పేసి తెలిసింది. సో తెచ్చినాము. అంటే మనకి టెంపరరీ కదా, పర్మనెంట్ అయితేనేమో మొన్న మనం ఆ బాయ్ కూడా వేసినాం కదా, ఆ విధంగా వేసుకోవచ్చు. ఈ వాటర్ మనీ కావు కాబట్టి కొంతమంది డబ్బులకు పెట్టమని చెప్పేసి అన్న ఉన్నాడు కదా, ఇక్కడ కనిపిస్తే ఎల్లో కలర్ షర్ట్ అన్న మురళన్ అని చెప్పేసి ఇక్కడ బాయ్ వాళ్ళు ఇక వాళ్ళైతే ఇలానే వారబెట్టుకుంటారు. ఇక మనకు ఇలా అయితే ఈ నీళ్ళు పెడతామని చెప్తే ఇట్లా డ్రిప్తో వారబెట్టుకుంటామని చెప్తే ఇక మనకైతే ఇచ్చిర్రు. సో ఇక మేమైతే ఇది తీసుకొచ్చినాం, అంతా చేస్తున్నారు ఆల్రెడీ. ఇగో నేను కూడా ఇప్పుడు కొన్ని ఎక్కించిన చూస్తారు కదా. ఇవైతే ఇలా అయితే నల్లటి తన్ని ఫస్ట్ చక్కగా చేసి పెట్టేస్తున్నాము. ఇదైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా కావాలనుకుంటే తక్కువ రేట్లో ఈజీగా చేసుకోవచ్చు. మీకు కూడా కొంచెం బెస్ట్ అవుతుంది. ఈ 2400 బెండలు అయితే ఇక అవే మామూలుగా మనం వాడుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా చూడండి, వర్క్ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే ఇంకా పెడుతురు, చూద్దాం దాని ఒకసారి ఎలా పెడుతురు వీళ్ళైతే. నేను కూడా పెడుతున్నా కానీ ఇంకా వీడియో దీనికి అయితే అని చెప్పేసి నేను ఇదంతా తీసి చూపిస్తున్నాను మీకైతే. మీరు కూడా కావాలనుకుంటే ఇలా అయితే చేసుకోవచ్చు, కొత్త మోడల్ కాబట్టి. ఫస్ట్ అయితే ఇట్లా వాచర్ పెట్టి బాటపడి కొట్టుకుంటే మా అబ్బాయి నాకు వచ్చింది వాడదా కొట్టినా హోల్స్. తీసుకున్నారా? చూసిరు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే ఈజీగా అయితే బట్ట పైప్కి అయితే మనం ఇలా హోల్స్ వేసుకొని ఇలా అయితే మనం పెట్టుకొని చేసుకోవచ్చు. అది అయిపోయింది పని ఆల్రెడీ, అది అయిపోయింది కాబట్టి ఇవైతే ఇక పైపులు అయితే మేము ప్లేన్ లాటరీ తిప్పుతున్నాము. అదే లాటరీ ఇది మన డ్రిప్ పైపులు అయితే తిప్పుతున్నాము. ఇది ఒక్కొక్క బెండ వచ్చేసి 1650 ఇది కాస్ట్ వచ్చేసి దీన్ని. అయితే ఇంకా మనకు ఇవైతే ఎన్ని తోకలకు వస్తే చూద్దాము. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసిన ఫస్ట్ది. ఇంకా చూడండి ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు. మీరు కాకపోతే ఈ కనెక్ట్ చేసి దిమాగ్ ఖరాబ్ ఉందన్న, వాస్తవానికి చెప్పాలంటే అసలు అది కనెక్ట్ చేసి చాలా దిమాగ్ ఖరాబ్ పని, అది తెలుసా? పెట్టు చూడు, పెడితే అర్థమైంది నీకు కూడా. ఎండపూల కదా, ఇప్పుడు ఎండపూలకు మంచిగా ఎక్కుతున్నట్టు ఏం కాదు. నేను ఏం చేసిన తెలుసా, ఇట్లా ఏలు పెట్టుకుని ఎల్మి చేసుకుంటా ఇట్లా చేసిన. ఏరాదు అన్న దాన్ని, దాన్ని ఉండదు చేయరాదు, ముచ్చట్నే వేస్ట్ అది. ఇట్లా రాదే, నువ్వు కొడతా, నువ్వు కాళ్ళ కింద పెట్టుకో, కింద పెట్టుకో. ఈనాడు తగ్గడది ఇప్పుడు ఆడికి నెయ్యి రాదన్నా, బట్ట పైపు కదా. ఇది రంగుల పొడవలనే కూడా మరి, పొడవలనే కూడా అయ్యో రామశంకర, నువ్వు అల్కరం కదా పనిది. కాకపోతే ఇది దమకరం ఏంటంటే ఇవి తోటి గాలికి నీళ్ళు లేకపోతే అటు ఇటు ఆడుతున్నాయి అవి. నువ్వు చూడు ఇంకా రేపైనా మళ్ళీ మగదన పెట్టిన రాను కథ ఎట్లుంటుంది. అవి షేన్ లేచి అలా ఇస్తేనే మంచిగా ఉంటుంది. ఆట వేస్తావు కొనకు కానీ వీటి మీద మట్టాడిస్తావు, వీటి మీద అంత సీన్ లేదు. నేను ఆల్రెడీ నేను పెట్టలేదు, ఇవే నేను పెట్టినాయి. చిక్క తెలియదు ఏం కత్తి నేను సైడ్ పోను ఇక అవే మార్చుకోద్దాను. ఇక ఇది పక్క పెడుతున్నా దీన్ని, ఇక ఇది ఇక్కడ సరి చేద్దాం.
అడుపు అటే పోతుంది ఇది మరి అదే అది ఏదనుకుంటున్నాడు డేంజర్ అది. నేను పోతా అలా పట్టుకుంటూ వెళ్ళాడు. నువ్వు పట్టుకొని ఆడికి అడిగారు కదా రాముడు. ఇద్దాం ఇది ఒక్కటి 1300. ఏ ఏంది 1650 రూపాయలు ఒకటి 650. ఒకటి. ఇగో లైన్ చేయి ఇంకొంచెం మనీ గట్టు ఉండాలి. పేపర్ వేయాలి, పేపర్ అనే వేయాలి. దీన్ని కట్టే చేస్తా ఇక నీళ్ళు పడకూడదు ఒకసారి. ఇగో సాల్ నీళ్ళు తక్కువ మస్తు ఎక్కువ పెడుతున్నారా. ఇగో పట్టుకోవాలి. పేపర్ వేస్తే సూపర్ ఉంటుంది. పోయానా మురళన్న చల్ నువ్వు పోవాలి ఇక. రైట్ జరా ఇలా పెట్టుకోండి ఇక పోతాను ఉన్నాను. దాదాపు వరకు మెల్లమెల్ల పో. ఏది అరే దానికి అది లేదు ఇయలేదా దానికి బైండింగ్ కట్టలేదు ఉండదు దారం కడుతుండదు. అది నీళ్ళు వస్తే వెళ్ళిపోతుండదు ఉంటుంది ఆగనే ఆగది. ఏమైతలేవే ఇంకా ఎన్ని వస్తున్నాయి లైన్కి ఒక్కదానికి ఒక బెండకి ఎన్ని వస్తున్నాయి లాంగ్కు ఒకసారి కౌంట్ చేద్దాం. ఆయన చూద్దాం మరి ఎక్కువ చూద్దాం. ఇప్పటికి ఎన్ని వచ్చినాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చినాయి అన్న. ఇప్పుడు నువ్వు 10 కనెక్ట్ చేసినావు ఆల్రెడీ. ఇది 10 ఇంక ఇది 11 ఆల్రెడీ. మీరు కనెక్ట్ చేయరు ఇక నేను సరి చేస్తా. వైర్ కదా మరి మరి పోయినప్పుడు 2 పోతురు అన్నప్పుడే 15 ఒక బెండ 15 వస్తాయి అంటారు. ఇది ఓకేనా గుంజుకోమంటారా రెడీగా